ఈ రోజు వీడియోలో జెలాటిన్ తో అలోవెరా జెల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ అలోవెరా లీవ్స్, పెప్పర్మెంట్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్, జెలాటిన్ పౌడర్. ఒక చిన్న సైజ్ గ్లాస్ నిండా వాటర్ తీసుకుని దాని వెడల్పుగా ఉన్న ప్యాన్లో పోసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత జెలాటిన్ పౌడర్ని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని అలా మరగనివ్వాలి. ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఈ విధంగా చిన్న హోల్ పెట్టి దానిలో స్క్వీజ్ చేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇంకా మంచి ఫ్రేగ్రెన్స్ కోసం 10 చుక్కల పెప్పర్మెంట్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరికొద్ది నిమిషాల పాటు దీన్ని ఇలానే మరగనివ్వాలి. ఇది రెడీ అయ్యేలోగా మనం అలోవెరా జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఇలా ఒక బ్లెండింగ్ జార్ తీసుకుని లీఫ్ తాలూకా ముళ్ళు ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసుకుని లీఫ్ని మధ్యలోంచి కట్ చేయాలి. ఇప్పుడు వాటిని సెపరేట్ చేసి ఒక స్పూన్ తీసుకుని దానిలో జెల్ అంతా బ్లెండింగ్ జార్లో పడేలాగా తీసేసుకోవాలి. మొత్తం 2 లీవ్స్కి నాకు ఇంత జెల్ వచ్చింది. దీన్నంతా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫోమ్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న జెలాటిన్లో యాడ్ చేయాలి. జెలాటిన్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు దీనిలో యాడ్ చేసి ఒకసారి స్పూన్తో కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బ్లెండింగ్ జార్లో తీసుకుని మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఇప్పుడు క్వాంటిటీ కొంచెం పెరిగింది కదా, నేను 2 టైమ్స్ బ్లెండ్ చేస్తాను. ఫస్ట్ కొంచెం పోసి బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండ్ చేసిన తర్వాత ఇలా స్టోరేజ్ జార్లో పోసేయాలి. చూడండి ఇందాక ఫోమ్ బాగా ఎక్కువ వస్తుంది. ఇలాగే సెకండ్ టైం కూడా పోసి బ్లెండ్ చేసుకుని ఇందులో వేసేయాలి. ఫస్ట్ వేసుకున్న ఫోమ్ కొంచెం తగ్గిన తర్వాత సెకండ్ టైం బ్లెండ్ చేసుకున్న దాన్ని యాడ్ చేయాలి. ఇలా మొత్తం అంతా ఈ స్టోరేజ్ జార్లో యాడ్ చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. 2 గంటల తర్వాత చూడండి జెల్ రెడీ అయిపోయింది. ఎంత షేక్ చేసినా బాటిల్లోంచి రావట్లేదు, చూసారా? ఈ జెల్ని స్కిన్ పైన, హెయిర్ పైన కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా కొంచెం తీసుకుని దాన్ని స్కిన్ పైన అప్లై చేసుకుంటా. చూడండి ఈ ఒక్క అలోవెరా జెల్ ద్వారా నంబర్ ఆఫ్ ఫేస్ క్రీమ్స్ తయారు చేయొచ్చు. అవేంటో మీకు నా ఫాలోయింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ జెల్ చూడండి, ఇలా ప్రతిరోజు మసాజ్ చేసుకుంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.